స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈ Q3 రిజల్ట్స్ రాబోయే ముందు ఆల్మోస్ట్ చాలా కంపెనీలు వాళ్ళ యొక్క బిజినెస్ అప్డేషన్ ఎలా ఉంది, నెగిటివ్ గా ఉందా, ఫేవర్ గా ఉందా, కాస్త ఇన్వెస్టర్లకి హింట్ ఇచ్చే విధంగా అప్డేట్ చేయడం జరుగుతుంది. ముందుగా ఆ అప్డేషన్ లో భాగంగా అదాని విల్మర్ చూసినట్లయితే Q3 లో వాళ్ళ యొక్క ఫుడ్ అండ్ FMCG సెగ్మెంట్ లో 28% గ్రోత్ ఉన్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. అలాగే రూరల్ బేసిస్ గా వాళ్ళ యొక్క బిజినెస్ స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా అప్డేట్ చేస్తుంది. మనం జస్ట్ గత 2 రోజుల క్రితం కూడా డాబర్ ఇండియా గురించి చెప్పుకుంటున్నప్పుడు ఆ కంపెనీ కూడా ఇదే చెప్పింది. మాకు అర్బన్ బిజినెస్ కంటే Q3 లో రూరల్ బిజినెస్ చాలా బాగుంది, పాజిటివ్ గా ఉంది మాకు అని చెప్తుంది. అలాగే అదాని విల్మర్ కూడా సేమ్ అదే చెప్తుంది, రూరల్ బిజినెస్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అని. ప్రస్తుతం 377 రూపాయల దగ్గర ఉంది అదాని విల్మర్. అలాగే Q3 అప్డేషన్ లో మరో కంపెనీ టైటాన్ కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ థర్డ్ క్వార్టర్ లో రెవెన్యూ 22% పెరిగినట్టుగా చెప్తుంది. అలాగే వాళ్ళ యొక్క బిజినెస్ లో భాగమైన జ్యువెలరీ బిజినెస్ ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది కంపెనీ, ఇండియాలో కూడా బిజినెస్ చేస్తుంది. బట్ ఇండియన్ బిజినెస్ అనేది 21% ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్లయితే గ్రోత్ కనిపిస్తుంది అని చెప్తుంది. ఇక టైటాన్ కంపెనీ షేర్ వచ్చి ప్రస్తుతం 3713 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. గుల్షన్ పాలియోల్స్ ఈ కంపెనీ కాల్షియం కార్బోనేట్, సార్బిటాల్, లిక్విడ్ గ్లూకోజ్, స్టార్చ్, ఇథనాల్ తయారు చేసే కంపెనీ. అయితే ఈ కంపెనీ ఇప్పుడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇథనాల్ సప్లై చేయాలి. ఆ ఇథనాల్ అనేది 20% పెట్రోల్ అండ్ డీజిల్ లో వాళ్ళు మిక్స్ చేయడం జరుగుతుంది. ఇది రెగ్యులర్ యాక్టివిటీ. అయితే ఈ కంపెనీకి ఇప్పుడు ఇథనాల్ మీద ఈ జనవరి 5, 2024 ఆ తర్వాత బిల్ అయిన ఇన్వాయిస్ అన్నిటి మీద ఇక నుంచి ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకు అంటే 31 మార్చి 2024 వరకు ఈ బ్యాలెన్స్ సప్లై ఏదైతే సప్లై టార్గెట్ లో పెండింగ్ ఉందో ఆ సప్లై లో అడిషనల్ గా ఇన్సెంటివ్ పర్ లీటర్ కి ₹5.79 రాబోతున్నట్టుగా అప్డేట్ చేసింది. దాంతో షేరు 3% పెరిగి 223 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. గుల్షన్ పాలియోల్స్. శ్రేయాస్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ ఇది షిప్పింగ్ కంపెనీ. వాళ్ళకున్న వెసల్స్ లో బ్రహ్మపుత్ర అని పేరున్న ఈ వెసలు మన ఇండియాలో జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ నుంచి బయలుదేరి జబేల్ అండ్ UAE లోని జబేల్ వెళ్తున్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఆ వెసల్ లో. కంపెనీ ఏమైనా అప్డేట్ చేస్తుందంటే ఆ వెసల్ లో ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, బట్ ఆ ఫిజికల్ డ్యామేజ్ జరిగింది, దానికి ఇన్సూరెన్స్ ఉంది అనేది కంపెనీ అప్డేట్ చేస్తుంది. ప్రస్తుతం శ్రేయాస్ షిప్పింగ్ లాజిస్టిక్స్ 285 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. SJVN ఈ కంపెనీ పవర్ సెక్టర్ కి సంబంధించిన కంపెనీ. మన గత వీడియోలో చాలా సార్లు చెప్పుకున్న స్టాక్ ఇది. అయితే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కంపెనీకి సంబంధించి రాజస్థాన్ లో బెకనీర్ సోలార్ పవర్ ప్రాజెక్టు 1000 మెగావాట్స్ ది ప్రాజెక్టు నడుస్తుంది. అది ఇక నెక్స్ట్ 2-3 మంత్స్ లో కంప్లీట్ కాబోతుంది. అయితే ఆ ప్రాజెక్ట్ నుంచి 200 మెగావాట్స్ సోలార్ పవర్ ని ఉత్తరాఖండ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ కి సప్లై చేయడానికి ఒక పవర్ యూసేజ్ అగ్రిమెంట్ చేసుకుంది SJVN. ప్రస్తుతం 95 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది SJVN లిమిటెడ్. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ Q3 అప్డేషన్ లో భాగంగా బ్యాంక్ ఏం చెప్తుందంటే ఈ Q3 లో ప్రొవిజనల్ డొమెస్టిక్ అడ్వాన్సెస్ 13.4% పెరిగినట్లుగా, అలాగే డిపాజిట్స్ 6.3% పెరిగినట్లుగా అప్డేట్ చేస్తుంది బ్యాంక్ ఆఫ్ బరోడా. ప్రస్తుతం 234 రూపాయల దగ్గర షేరు ట్రేడ్ అవుతుంది బ్యాంక్ ఆఫ్ బరోడా. సన్సేరా ఇంజనీరింగ్ ఈ కంపెనీ ప్రెసిషన్ ఫోర్జ్డ్ మెషిన్ కాంపోనెంట్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి, ఏరోస్పేస్, అగ్రికల్చర్ ఇండస్ట్రీకి సప్లై చేస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీ క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ అనే కంపెనీలో 19.54 crores అంటే దాదాపు ఒక 20 కోట్లు పెట్టుబడి పెట్టడం జరిగింది. ఇందుకు గాను ఈ కంపెనీ ఏం చేస్తుందంటే పెట్టిన దేంట్లో రెన్యూబుల్ ఎనర్జీ అయినటువంటి క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఎనర్జీ సొల్యూషన్స్ దాంట్లో పెట్టుబడి పెట్టింది కాబట్టి 26% స్టేక్ తీసుకుంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ నుంచి ఈ సన్సేరా ఇంజనీరింగ్ కంపెనీలకి వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ బెంగళూరు అండ్ పూణే ప్లాంట్స్ కి పవర్ ని అక్కడి నుంచి తెచ్చుకోబోతుంది. ప్రస్తుతం సన్సేరా ఇంజనీరింగ్ షేర్ 1057 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆయిల్ ఇండియా ఇప్పటి వరకు క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ లో ఉన్న ఆయిల్ ఇండియా గ్రీన్ ఎనర్జీ వైపు ఎంటర్ అవ్వాలని ప్లాన్ చేస్తుంది. నిన్న జరిగిన బోర్డు సమావేశంలో గ్రీన్ ఎనర్జీ బిజినెస్ కోసం ఒక ప్రత్యేకంగా కంపెనీని పూర్తి అనుబంధ సంస్థగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ అనుమతి తీసుకుని ఈ కంపెనీని ఫ్లోట్ చేయబోతున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ప్రస్తుతం 380 రూపాయల దగ్గర ఉంది ఆయిల్ ఇండియా షేర్. ఇక నెక్స్ట్ కంపెనీ క్యూపిడ్ లిమిటెడ్. ఈ క్యూపిడ్ లిమిటెడ్ అనేది గతంలో క్యూపిడ్ కండోమ్స్ లిమిటెడ్ గా అందరికీ తెలిసిన కంపెనీ. అయితే ఈ కంపెనీ యొక్క మెయిన్ ప్రోడక్ట్ కండోమ్స్ తయారు చేయడం. ఈ కండోమ్స్ కాకుండా వాటర్ బేస్డ్ లూబ్రికెంట్ జెల్లీ, ప్రెగ్నెన్సీ టెస్ట్, HIV టెస్టింగ్ కిట్లు, కోవిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్లు, డెంగ్యూ అండ్ మలేరియా కూడా టెస్టింగ్ కిట్లు తయారు చేస్తుంది క్యూపిడ్ లిమిటెడ్. ఈ కంపెనీ తమ ప్రొడక్ట్స్ ని బ్రెజిల్, టాంజానియా, యుగాండా, సౌత్ ఆఫ్రికాకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సప్లై చేస్తుంది. ఈ కంపెనీ మొత్తం రెవెన్యూలో ఎక్స్పోర్ట్ ద్వారానే
ద్వారానే 70% దాకా వస్తుంది. కంపెనీకి వచ్చే మేజర్ ఇన్కమ్ కండౌన్స్ ద్వారానే రావడం జరుగుతుంది. అయితే ఈ కంపెనీ సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ నెల 23వ తేదీన బోర్డు మీటింగ్ జరగబోతుంది. ఆ బోర్డు మీటింగ్ లో డిస్కస్ చేసే అంశాలు ఒకటి Q3 రిజల్ట్స్ గురించి, నెక్స్ట్ ప్రస్తుతం 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్న షేర్లని స్ప్లిట్ చేయాలని అనే ప్రతిపాదన, నెక్స్ట్ బోనస్ షేర్స్ ఇష్యూ చేయాలనే ప్రతిపాదన, ఇక కంపెనీకి ఫండ్స్ రైజ్ చేయాలి అనే ప్రతిపాదన. ఈ అన్ని టాపిక్స్ డిస్కషన్ రాబోతుంది ఈ నెల 23వ తేదీన ఉన్న బోర్డు మీటింగ్ లో. నిన్న షేర్ 5% పెరిగి ప్రస్తుతం 1315 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది క్యూపిట్ లిమిటెడ్. స్ట్రైడ్స్ ఫార్మా, ఈ ఫార్మా కంపెనీ నావిటన్ సాఫ్టెక్ లో వాటాను పెంచుకుంది. నావిటన్ సాఫ్టెక్ అనేది బిల్డింగ్ మిషన్ సొల్యూషన్ బిజినెస్ లో ఉంది. ఈ స్ట్రైడ్స్ ఫార్మా యొక్క పూర్తి అనుబంధ సంస్థ ఆర్కో ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ దీంట్లో వాటాని పెంచుకోవడం జరిగింది. ప్రస్తుతం స్ట్రైడ్స్ ఫార్మా యొక్క షేరు 713 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇవ్వండి ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.